జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈనాడు వారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారట. ఈనాడు అనండి, ఈటీవీ అనండి, ఏదైనా కానీ దాంట్లో ఆయన ఏమంటారు, అరాచకం వినాశనం ఇదే జగన్ నైజం, సమాజానికి జగన్ హానికరం. ఎందుకు హానికరం పవన్ కళ్యాణ్ గారు? సరే, మీకు ప్రస్తుతం మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఆ రోజుల్లో మిమ్మల్ని బండబూతులు తిట్టినా, లేకపోతే మీ తల్లిగారిని దూషించినా, మీకు గుండు కొట్టించారని చెప్పినా మీరే చెప్పుకున్నారు కదా. ఇవన్నీ అయినా కూడా మీరేం ఫీల్ కాకుండా వాళ్ళతోటి పెట్టుకున్నారు. తప్పేం లేదు. సరే, రాజకీయాలు ఇవన్నీ సహజమేలే, నన్ను తిడితే మాత్రం నేను అన్నీ తుడిసేసిపోయాలని చెప్తే చెప్పండి. కానీ ఎదుటి వాళ్ళని ఉద్దేశించి మీరు అసలు మీ మేనిఫెస్టో గురించి, మీ దాంట్లో ఉన్న గొప్పతనం గురించి, దాన్ని ఎలా నమ్మాలో చెప్పకుండా, దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పడం, ఇటాడీ కాకుండా ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు జగన్ గారి మీద పడి తిడుతూ ఏం వినాశనం చేశారు చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. పలానా వినాశనం చేశారు, స్కూల్ బాగు చేయలేదు అంటే వినాశనం. ఓకే, స్కూల్ బాగు చేయింది ఎవరు? చంద్రబాబు గారు. ఆయన జగన్ గారు ఏం చేశారు? స్కూల్ బాగు చేశారు. మరి అది ఎవరు వినాశనం చేసినట్లు? అట్లాగే ఎవరు హాని చేసినట్లు సమాజానికి? ఆసుపత్రులు బాగు చేయింది ఎవరు? చంద్రబాబు గారు. బాగు చేసింది ఎవరు? జగన్ గారు. ఇవన్నీ కాదండి. ఒకటి చాలాసార్లు చెప్తుంటారు కదా, హానికరం, సమాజానికి హాని అంటే ఏమిటి? వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శంగా ఉండకపోతే అది సమాజానికి హాని. మరి మీ వ్యక్తిగత జీవితం మీద మీ రెండో భార్య డైరెక్ట్గానే అంది కదా, తను ఇంట్లో ఉండగానే ఇంకోళ్ళని తీసుకొచ్చుకుని మీరు ఇచ్చేశారని చెప్పి ఒక మహిళని. మరి అది సమాజానికి హాని అంటే స్కూళ్ళు కట్టడం, పోర్టులు కట్టడం, మెడికల్ కాలేజీలు పెట్టడం, ఉద్దానం కిడ్నీ బాధితులకి ఆసుపత్రులు కట్టడం, వాటర్ స్కీములు ఇవ్వటం, అది సమాజానికి హానికరం కాదు. మీలాగా అబద్ధాలు ప్రచారం చేయటం సమాజానికి హానికరం. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారే, అది సమాజానికి హానికరం. మీలాగా మహిళల జీవితాలతో చెలగాటమాడారని చెప్పి ఇప్పటికే మీ మీద పలువురు అభియోగాలు మోపుతుంటారే. ఆయన పోతిన మహేష్ గారు అనేక ఆరోపణలు చేస్తూ నిన్న మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అది సమాజానికి హానికరం, మీలాగా అలా మీరు వ్యవహరించే తీరు. సో ఏదో పిచ్చి అబద్ధం ఆడేసి ఏదో పిచ్చి డైలాగులు చెప్పి హా హూ అని అరిస్తే అదంతా జనం నమ్మేస్తారనుకుంటే అది భ్రమ. ఖచ్చితంగా మీలాంటి వ్యక్తులు రాజకీయాలకి హానికరం, సమాజానికి హానికరం. ఖచ్చితంగా మీకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలనుకుంటున్నారే, అది ఇంకా అజ్ఞానం, అది ఇంకా హానికరం. నిజానికి మీకు తెలియక మీరు 10th క్లాసో ఇంటర్మీడియటో మీకే తెలియదు, మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో మీకే తెలియదు. ఒక్కో చోటకి వెళ్ళి ఒక్కో మాట చెబుతారు. ఇవన్నీ జనం పట్టించుకోవట్లేదు, తెలియట్లేదు అనుకోమాకండి. ఏదో సినిమా యాక్టర్లని, జబర్దస్త్ టీంని ఇట్టని తీసుకొచ్చి పోగు చేసి వాళ్ళని ప్రచారం చేస్తే అది నమ్మరు, జనం నమ్మే పరిస్థితి కాదు. మీరు అసలు ఏం చేస్తారు, ఎక్కడుంటారు, ఎందుకుంటారు, ఏమేమి చేయాలనుకుంటున్నారు, అది ఒక్క మాటని చెప్పారా? ఏమీ చెప్పరు. పిఠాపురాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు అది చెప్పరు. ఏంటో జగన్ తిడితే ఏమేమి ఉపయోగం? ముందు మీరేం చేస్తారో చెప్పండి. మీ ప్రత్యర్థి వంగగీత గారు ఎంత మర్యాదగా, ఎంత పద్ధతిగా ప్రచారం చేసుకుంటున్నారు. మీరేమో సరే రాష్ట్రం తిరగండి, ఇది తెలుగుదేశం తరఫున తిరుగుతున్నారు, కానీ మీ వాళ్ళ కోసం తిరుగుతుంది తక్కువే, కానీ వాళ్ళ తరఫున చంద్రబాబు గారు ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నారు, అది మీ ఇష్టం, దాన్ని మనమేం తప్పు పట్టక్కల. కానీ సమాజానికి జగన్ హాని అనడం మాత్రం దుర్మార్గం. పవన్ కళ్యాణ్ గారు, సమాజానికి నిజంగా మీలాంటి వ్యక్తులే, మీరు సినిమా నటులు కావచ్చు, సినిమాల్లో డబ్బులు సంపాదించుకుని ఉండొచ్చు, మీరు మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు కావచ్చు, కానీ ఈ పరిజ్ఞానంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, వ్యక్తిగత ప్రవర్తనలో కానీ మీరేమాత్రం సమాజానికి ప్రయోజనకరం కాదు, ఖచ్చితంగా హానికరం అని ప్రజలు అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో సినిమా యాక్టర్ వస్తున్నాడు చూస్తామని కొంతమంది తెలిసి తెలియని పిల్లలు మీ చుట్టూ మూగితే మోగొచ్చు, కానీ మోడీ లాంటి వాళ్ళని మీరు ఏమన్నారు, సముద్రం వంగను, ఏదో సముద్రం కాళ్ళ దగ్గర రాదు, పర్వతం వంగదు, ఎవరి దగ్గర తల వంచదు అని చెప్పి సినిమా డైరీలు చెప్పారు కదా. మీరు వెళ్ళి మోడీ గారి దగ్గర ఎట్లెట్లా వంగి నమస్కారాలు చేశారు. ఓ పెద్ద ఆయనకి నమస్కారం చేయడం తప్పు కాదు, కానీ డైలాగులు చెప్పటం చాలా తప్పు. సరే, అవే ఎట్లా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీ వ్యక్తిగత జీవితాన్ని తీసుకున్నా, మీ రాజకీయ జీవితాన్ని తీసుకున్నా, మీ సినీ రాజకీయ జీవితాన్ని తీసుకున్నా, లేదు పోతిన మహేష్ లాంటి వాళ్ళు చెబుతున్నటువంటి సంచలనాత్మకమైన విషయాలు తీసుకున్న మీలాంటి వాళ్ళు సమాజానికి హానికరం తప్ప, ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం ఏదో చేయాలి అని తప్పిస్తున్నా, అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన చెబుతున్నాడు, నేను పలానా చేశాడని చెబుతున్నాడు, అది కాదని చెప్పండి, అప్పుడు మీరు చెప్పేది అర్థం ఉంటుంది. మీరేమో అసలు ఏది వినా అమరావతి అన్నారు, అమరావతిని మీరే కదా కుల రాజధాని తిట్టింది, మీరే కదా అన్ని వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు, ధ్వంసం చేస్తున్నారని మీరే కదా చెప్పింది. ఇప్పుడు మాట మార్చేసి మీరు మాట మారిస్తే ప్రజలందరూ మారిపోవాలా? ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు, మాట మార్చేవాళ్ళు, చంద్రబాబు గారిని మించి అబద్ధాలు చెప్పాలని మీరు పోటీ పడితే అది మీ ఇష్టం,
అది జనానికి అదేం ఒప్పదు. కాబట్టి ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పాలి, సమాజానికి పవన్ కళ్యాణ్ గారి హానికరం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పాల్సిన టైం వచ్చింది. కాబట్టి ఎలక్షన్ ముందు ఇలాంటివి చెప్పక తప్పదు.